హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ VGRS తెలుగు వ్లాగ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నేనేం చేశానండి మీకైతే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బొరుగుల మిక్చర్ అయితే చేస్తున్నానండి. ఏం లేదండి, వర్షం పడేలా ఉంది, ఫుల్గా మబ్బు అయితే పట్టేస్తుంది. సో ఏదన్నా కారకారంగా తినాలనిపించింది, అందుకనేసి బొరుగులు అయితే చేస్తున్నానండి. సో నేను ఎలా చేస్తానండి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మామూలుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా ఇవన్నీ చాపర్లో వేసేసి చాప్ చేస్తున్నానండి. నార్మల్గా కట్ చేస్తే కొంచెం పెద్ద 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 ముక్కలు అవుతాయి కదా, ఇలా చాపర్లో వేస్తే మరీ సన్నగా అయిపోతాయి ముక్కలు అయితే. సో అందుకనేసి చాపర్లో వేసేసి చాప్ చేశాను. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక మిరపకాయ, అట్లా అన్నీ, ఒక టమోటా అన్నీ వేసేసి చాప్ చేసేసాను. ఇలా చాప్ చేసేస్తే ఏంటంటే నార్మల్ బాగా మిక్చర్లు అయితే బాగా కలిసిపోతాయండి, అందుకనేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారండి. సో వర్షం పడుతుంది అనుకుంటున్నాను, బాగా మబ్బు పట్టేసింది. సో వర్షం పడేలోపు మిక్చర్ అయితే చేసేయాలి నేను. ఇంకా చూడండి, ఇందులో అయితే బఠానీ ఉంటాయి కదా, నార్మల్ షాప్లో అమ్ముతారు కదా, ఆ బఠానీ ఉన్నాయండి, అవి కూడా వేసాను. పల్లీలు అయితే నేను వేయలేదండి, మర్చిపోయాను. పల్లీలు వేసుకుంటే ఇంకా బాగుండేది. సో నేనైతే పల్లీలు వేయడం మర్చిపోయాను. ఇంకా ఇవి వేసేసి కొంచెం బూందీ మిక్చర్ ఉంది, అది కూడా వేసేసి ఉప్పు, నిమ్మరసం పిండేసి ఫస్ట్ అయితే మా ఆయనకి ఇచ్చేస్తాను. మా ఆయన ఎక్కువ కారం ఉంటే తినరండి, సో అందుకనేసి ఫస్ట్ మా ఆయనకైతే వేసి ఇచ్చేసి ఇంకా లాస్ట్లో నేను కొంచెం కారం కలుపుకొని నేనైతే తింటాను. సో నేనైతే ఈ విధంగా చేస్తాను. మిక్చర్ బాగుందా లేదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే మా చిన్నోడు అసలు తినడు అనుకున్నానండి, చిన్నోడే బాగా తిన్నాడండి, పెద్దోడు అసలు తినలేదు. ఇంకా అయితే ఇదైతే కలిపేసానండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా సో మా ఆయనకైతే వేసిస్తున్నాను. ఇంకా ఆయనకి వేసి ఇచ్చేసి చిన్నోడికి అయితే కూడా కొంచెం పెట్టిచ్చేస్తాను. పెద్దోడైతే మా ఆయనతో తింటాడు అనుకున్నాను, అస్సలు వాడు వద్దు అన్నాడండి, అసలు తినలేదు వాడు. ఇంకా నేను, ఆయన, చిన్నోడైతే తిన్నా. ఇంకా తింటానే ఉన్నామండి, వర్షం స్టార్ట్ అయిపోయింది. సో కుంభవర్షం అయితే పోసిందండి, అంటే ఎక్కువసేపు పడలేదు, మళ్ళీ కాసేపే పడింది. ఒక జల్లు అటు ఒక జల్లు ఇటు అన్నట్టు కాసేపు పడింది, మళ్ళీ కాసేపు ఆగిపోయింది, మళ్ళీ కాసేపు పడింది, కాసేపు ఆగిపోయింది. కానీ వర్షం పడినప్పుడు మాత్రం మంచి వర్షమే పడింది. సో వర్షం అయితే పడింది, మీకైతే ఆ వీడియో చూపిస్తున్నాను చూడండి. వర్షం పడుతూ ఉంది, అంటే వర్షం పడి ఆగిపోయింది, మళ్ళీ చిన్న జల్లు అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా మిక్చర్ తిన్నాను కదా, నాకైతే టీ తాగాలనిపించేసి ఫస్ట్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆయనైతే టీ, కాఫీ అట్లాంటివి ఏవి తాగడండి, నాకు ఒక్కదానికే కాబట్టి నేను నా వరకు పెట్టుకున్నాను టీ. సో చూడండి, వర్షం మళ్ళీ అయితే స్టార్ట్ అయింది, అంటే కాసేపు పడుతుంది, కాసేపు ఆగిపోతుంది. ఇందుకే బయట ముగ్గేయడమే మానేశానండి. సో వర్షాలు పడుతున్నాయి కదా, చిన్న జల్లులు పడుతున్నాయి. ముగ్గేసిన తర్వాత పిల్లలు వేరే అటు ఇటు తిరగడం వల్ల ముగ్గు కూడా పాడైపోతూ ఉంది, అందుకని వేయట్లేదు. సో వర్షం ఆగిపోయింది మళ్ళీ. ఇంకా సాయంత్రం అయితే సాయంత్రం పూజ చేసుకుందామని చెప్పేసి వర్షం పడి ఆగిపోయింది, కొంచెం నేల అయితే ఆరిందని చెప్పేసి తులసమ్మ దగ్గర, వాకిటి దగ్గర సంధ్యా దీపం అయితే పెట్టుకుందామని చెప్పేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను.
ఇంకా తులసమ్మ దగ్గర అయితే ఈరోజు దీపం నిలబడిందండి. ఏందో వర్షం పడి ఆగిపోయిన తర్వాత గాలి కూడా తగ్గింది. సో అందుకనేసి ఒక దీపం అయితే పెట్టాను. రోజు అయితే దీపం పెట్టట్లేదండి, గాలికి అస్సలు దీపం ఉండట్లేదు. ఇలా చిమ్నీలాగా పెట్టినా కూడా అస్సలు ఉండట్లేదండి గాలికి. అందుకనేసి రోజు దీపం పెట్టకుండా నార్మల్గా ధూపం మాత్రం పెడుతున్నాను. ధూపం పెట్టుకునేది కడ్డీలు అయితే వెలిగించేసి పసుపు కుంకుమ పెట్టుకుంటాను. ఇంకా ఈరోజైతే సరే గాలి లేదు కదా అని చెప్పేసి దీపం అయితే పెట్టుకున్నాను. సో సాయంత్రం అయితే పూజ అయిపోయింది. ఇంకా వంటకైతే రెడీ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ పిల్లలకైతే నీళ్లు పెట్టానండి స్నానానికి. వర్షం తగ్గిపోయింది. ఇంకా పిల్లలకైతే నీళ్లు కాగబెట్టేసి స్నానం చేపించేశాను. ఇంకా పక్క స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి. ఇంకా నైట్ వంట చేస్తున్నాను. నైట్కి అయితే ఈరోజు చపాతీ, బీరకాయ, కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే కొంచెం రైస్ అయితే పెట్టేశాను. ఎందుకంటే మా ఆయన చపాతీ చేస్తే ఒక చపాతీ తిని కొంచెమైనా పెరుగుతో అన్నం తింటారండి. ఇంకా అందుకోసం కొంచెం రైస్ అయితే పెట్టాను. ఒక టీ గ్లాస్ అయితే రైస్ వేసి పెట్టేశాను. అన్నం అయిపోయింది. సో పిల్లలకైతే నీళ్లు పోసేసాను. బీరకాయ కోడిగుడ్డు ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇలా అయితే ట్రై చేశాను ఈసారి. సో బాగుంటే ఇంకా మీదట ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే కొత్తగా అయితే ట్రై చేశాను. నార్మల్గా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వేసి వేయించేసుకున్నాను. ఇంకా వేగిన తర్వాత ఒక టమాటో కట్ చేసిన బీరకాయలు అయితే వేసుకొని బాగా మగ్గనిచ్చేసానండి. బాగా చిక్కగా మగ్గిపోయిన తర్వాత అందులో ఇంకా నేనైతే ఇంట్లో మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకుంటాను కదండి, ఆ పౌడర్ అయితే వేసాను. ఒక స్పూన్ అంత వేసానండి. అది వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత అందులో గుడ్లు అయితే వేసుకున్నాను. సో 4 గుడ్లు అయితే వేయాలని చెప్పేసి 4 గుడ్లు ఉడకబెట్టానండి. బట్ పిల్లలైతే గుడ్డు చూసిన కాడ నుంచి అమ్మ ఎగ్గి అంటుండేసరికి సరేనని వాళ్ళకి ఒలిచి పెట్టేశాను. ఇంకా అవి వచ్చేసి ఎల్లో అండి, అవి తినరు. సో మేమిద్దరమే కదా, అందుకనేసి ఇంకా అలా చేసేసాను. గుడ్డు కూడా వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి అందులో కూరకు సరిపడా కారం వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకొని కర్రీ చిక్కగా ఉడకనిచ్చేసానండి. కొంచెం గ్రేవీ కావాలనుకున్నప్పుడు కొంచెం గ్రేవీగా కొంచెం వాటర్ ఉంచుకుంటే కొద్దిగా గ్రేవీగా ఉంటుంది. సో నేనైతే మధ్యాహ్నం పప్పు ఉంది అందుకనేసి బాగా చిక్కగా అయితే ఉడకనిచ్చేసాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా అయిపోయింది కదా, ఇంకా దీన్ని అయితే వేరే గిన్నెలో అయితే తీసి పెట్టేస్తున్నానండి. ఎప్పుడైనా కూడా వండిన గిన్నెల్లోనే ఉంచకూడదండి, తీసి వేరే గిన్నెలోకి అయితే మార్చుకుంటుండాలి, అలాగే ఉంచుకోకూడదు అసలు. సో నేనైతే ఎప్పుడైతే వంట చేసిన వెంటనే తీసేస్తాను. ఇంకా తీసి వేరే గిన్నెలోకి వేసాను కదా, చూడండి కూర కూడా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉందండి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో నైట్కి అయితే చూడండి పప్పు ఉంది కొంచెం, అంటే మధ్యాహ్నం చేసిన పప్పు అండి, మధ్యాహ్నం చేసిన పప్పు ఉంది. కొద్దిగా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఎగ్ బీరకాయ కర్రీ అయితే చేశాను. సో చపాతీ చేశాను. చపాతీ అయితే ఫస్ట్ పిల్లలకి చేసి ఇచ్చేసానండి, వాళ్ళు పప్పుతో అయితే పెట్టేశాను వాళ్ళకి. ఇంకా నాకు ఆయనకి మాత్రమే చపాతీ ఉంది. సో ఈ రోజుకైతే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.